భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి మన భాస్కర్స్ ఏరియా ద్వారా ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే పరీక్ష ఏ విధంగా ఉంటుంది, ఏ క్వశ్చన్స్ ఎన్ని మార్కులకు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం తెలియజేశాం. ఇప్పుడు మనం పీజీటీ అనగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. పీజీటీ అనగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు మరి పేపర్ 1, పేపర్ 2 అంటూ 2 పేపర్లలో పరీక్ష ఉంటుంది. ఒక పేపర్ మార్నింగ్ సెషన్, ఇంకో పేపర్ ఆఫ్టర్నూన్ సెషన్ లో ఉంటుంది. మరి ఈ పీజీటీ ఉద్యోగం సాధించడం ద్వారా ఏపీ మోడల్ స్కూల్స్ లో, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో, ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో, అలాగే ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ లో ఇటువంటి పాఠశాలల్లో మీరు ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. మరి పీజీటీకి పేపర్ 1 అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే, పీజీటీకి పేపర్ 2 అనేది మామూలుగా సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి పరీక్ష ఉంటుంది. మొదటగా పీజీటీ పేపర్ 1 అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అనగా పీజీటీ. ఈ పరీక్ష 1 గంట 30 నిమిషాల పాటు జరుగుతుంది. మరి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులకు ఉంటుంది. మరి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో వచ్చినటువంటి మార్కులను మరి మెరిట్ లిస్ట్ కోసం పరిగణించబడదు. కేవలం ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ పరీక్ష మాత్రమే. ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకుంటే మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీరు ఉత్తీర్ణులైనట్టుగా భావిస్తారు. మరి ఇంగ్లీష్ లో ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టుగా మరి ప్రభుత్వం భావిస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 50 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. ఇక నెక్స్ట్ మనం పీజీటీ పేపర్ 2 ఆఫ్టర్నూన్ సెషన్ కు సంబంధించిన పరీక్ష మొత్తం 3 గంటలు ఉంటుంది. ఇందులో 4 పార్ట్లు ఉన్నాయి. మొదటి పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 మార్కులకు వస్తాయి. పార్ట్ 2 పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 మార్కులకు వస్తాయి. పార్ట్ 3 ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 మార్కులకు వస్తాయి. నెక్స్ట్ పార్ట్ 4 కంటెంట్ ఆఫ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 50 మార్కులకు వస్తాయి. నెక్స్ట్ మెథడాలజీ ఆఫ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 20 మార్కులకు వస్తాయి. ఈ విధంగా మొత్తం 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 100 మార్కులకు రావడం జరుగుతుంది. మరి అందరూ పీజీటీ అంటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. పీజీటీ మ్యాథ్స్, పీజీటీ సైన్స్, పీజీటీ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ ఎకనామిక్స్, సివిక్స్ ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ, చాలా పోస్టులు ఉన్నప్పటికీ ఇందులో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది అందరికీ కామన్ గా ఉంటాయి. పార్ట్ 4 లో మీరు ఏ పేపర్ అయితే, ఏ పీజీటీకి అయితే అప్లై చేసి ఉంటారో దానికి సంబంధించిన వేరియేషన్ పార్ట్ 4 లో వస్తుంది. ఇక్కడ కన్సర్న్డ్ సబ్జెక్ట్ అన్నారు కదా, కంటెంట్ అని, ఇక్కడ మాత్రమే మార్పు అనేది ఉంటుంది. కాబట్టి ఈ 50+20 మొత్తం 70 మార్కుల్లో మార్పు ఉంటుంది. 30 మార్కులు మాత్రం అందరికీ కామన్ గా ఉంటుంది. ఈ విధంగా మరి పీజీటీ పేపర్ 2 అనేది ఉంటుంది. మొత్తం పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఈ పోస్టులకు మొత్తం 2 పేపర్లు ఉంటాయి. ఒకటి పేపర్ 1, 2 పేపర్ 2. మరి పేపర్ 1 అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, దాన్నే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటున్నాం. ఇందులో వచ్చినటువంటి మార్కులను మెరిట్ లిస్ట్ లో యాడ్ చేయడం జరగదు, వాటిని పరిగణించడం జరగదు. అలా అని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ను మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితేనే మరి మీకు సబ్జెక్ట్ లో వచ్చినటువంటి మార్కులను పరిగణించడం జరుగుతుంది. మీకు సబ్జెక్ట్ లో ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై కాకపోతే సబ్జెక్ట్ లో వచ్చినటువంటి మార్కులను కన్సిడర్ చేయడం జరగదు. కాబట్టి ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయినప్పటికీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇది పీజీటీ అనగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా డిఎస్సి మరియు టెట్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ ను మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.